మీ అందరికీ స్పెండింగ్ కెపాసిటీ ఉంది, కానీ దానికి ఒక ప్రాపర్ దీంట్లో చేసేదానికి లేకపోతే మీ పేరెంట్స్కి హెల్త్ విషయంలో కానీ ఇంకేదైనా కానీ ఏది కావాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి అడ్రస్ చేయడానికి ఒక మెకానిజం డెవలప్ చేస్తాం. మీ ప్రాపర్టీ లేదంటే రక్షణ కల్పించడానికి జియో ట్యాగ్ చేసి మీరు చూసుకునేటట్టు ఏదైనా ఒకవేళ మీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుందన్నా మీ ప్రాపర్టీ ఎవడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తుందంటే మిమ్మల్ని అలర్ట్ మోడ్లోకి తీసుకొచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. మీకు తెలిసి జరుగుతుందా, మీకు తెలియక జరుగుతుందా గవర్నమెంట్ లేదు. సో మీ ప్రాపర్టీ చేంజ్ ఆఫ్ ప్రాపర్టీ, నేచర్ ఆఫ్ ప్రాపర్టీ చేంజ్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా మిమ్మల్ని అలర్ట్ చేసే ఒక మెకానిజాన్ని కూడా డెవలప్. ఇప్పుడు మేజర్ హైదరాబాద్ లాంటి సిటీలలో ఏదైనా ఊరికి పోతుంటే పోలీస్ స్టేషన్ చెప్పమంటారు, మీ ఇల్లు లాక్ చేసుకొని పోతే ఏమైనా ఇటువంటి ఉంటే పోలీస్ స్టేషన్లో మీకు చెప్తే మేము నైట్ పెట్రోలింగ్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ సిమిలర్. మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి మీ ప్రాపర్టీ అసెట్ డీటెయిల్స్ ఇచ్చి మీ నెంబర్ మిమ్మల్ని ఎక్కడ చెప్పాలో మీకు చేస్తే వాటి ప్రొటెక్ట్ జస్ట్ దానికి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు సంథింగ్ మైనర్. అంటే ఎంత ప్రాపర్టీలో సంవత్సరానికి 20,000, 50,000, లక్ష రూపాయలు కట్టడానికి మీరు ఎవరు ఎస్టేట్ చేయరు. కాకపోతే అట్లాంటి సిస్టమే లేదు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, అవసరాలు మారినాయి. కొన్ని పోర్ట్ఫోలియోస్ ఏరియాలో పెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు టెలిగ్రామ్ అన్నా, పోస్ట్ కార్డ్ అన్నా, పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నా చాలా ప్రయారిటీ ఉండే డిపార్ట్మెంట్. ఫుడ్ సెక్యూరిటీ దాంట్లో కూడా ప్రయారిటీ ఉండే డిపార్ట్మెంట్. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇర్రెలెవెంట్ అయింది. అంటే మెయిల్స్ వచ్చి, వాట్సాప్ వచ్చి, అదర్వైజ్ మొబైల్స్ వచ్చి, SMS వచ్చి ఆ డిపార్ట్మెంట్ అనేది మారిపోయింది. ఒకప్పుడు అవసరాన్ని బట్టి మినిస్ట్రీస్ లో పోర్ట్ఫోలియోస్ డిసైడ్ అయ్యాయి. ఇప్పుడు మారిన పరిస్థితి వల్ల ఇర్రెలెవెంట్ అయిన పోర్ట్ఫోలియోస్ అన్నింటినీ కూడా తీసేసి కొత్త పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఈ మూడే ఉండేవి. తర్వాత ఐటీ వచ్చి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రకరకాలు వచ్చిన తర్వాత అవన్నీ క్లోజ్ అవ్వకుండా వచ్చి అదర్ ఫ్యాకల్టీస్ అన్ని ఎక్కడైతే ఓపెన్ అయ్యానో సేమ్ లైన్స్ లో మినిస్ట్రీస్ లో కూడా చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. పోర్ట్ఫోలియోస్ మార్చాల్సిన అవసరం ఉన్నది. ఎన్ఆర్ఐ మినిస్ట్రీ అవసరం ఉన్నది. ఎన్ఆర్ఐస్ అంటే నాట్ ఓన్లీ లివింగ్ ఇన్ యుఎస్, గల్ఫ్ కంట్రీస్ కాదు పోయి మోసపోయి జీవితాలు నాశనం అయిపోయి జైళ్ళలో పడిపోతున్నాం చాలా మంది. మెడికల్ సైడ్ నర్సులు లేకపోతే దీంట్లో పోయే వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ లలో పోయి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఫిలిపీన్స్ కంట్రీ నుంచి ఒక నర్స్ ఏదైనా కంట్రీలో జాయిన్ అయితే ఎండ్ టు ఎండ్ వాళ్ళ శాలరీస్ వాళ్ళకి 40,000 ఉంటే మన వాళ్ళకి 15,000 కూడా ఉండదు. వాళ్ళ కంట్రీ సిటిజన్ చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఫిలిపిన్ గవర్నమెంటే డైరెక్ట్ గా దిగుతుంది ఫైట్, లీగల్ ఫైట్. సో సేమ్ జాబ్ చేసి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న గల్ఫ్ కంట్రీస్ వల్ల ఇండియా నుంచి పోయిన వాళ్ళు 15,000 ఉంటే ఫిలిపీన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి 40,000, 50,000 పే చేస్తుంది. సో ఇట్లాంటి గ్రీవెన్స్ అన్నింటినీ అడ్రస్ చేయాల్సిన బాధ్యత. అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం వచ్చి ఇక్కడ అంటే గుర్తింపు లేని యూనివర్సిటీలలో చేరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదువుకున్నాక దానికి ఏం లేదంటే మీరు ఎటు కాకుండా పోయి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడికి డబ్బులు ఖర్చు పెట్టి పంపించి వాళ్ళ లైఫ్ అన్ని కూడా పాడైంది. సో అట్లాంటిది ఎక్కడెక్కడ ఏం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటికి ఉన్న గుర్తింపు ఏంటి, ఆ దేశంలో చదువుకుంటే మన దేశంలో ఇప్పుడు రష్యాలో మెడిసిన్ చదువుతుంది, వాడు మన దగ్గర ఏదో ఎగ్జామ్ రాయాలి, సగం మందికి తెలియదు జాయిన్ అయిపోయి పేరెంట్స్ ఊర్లలో వ్యవసాయం చేసుకుంటారు, ఎవరో చెప్తే తీసుకుపోయి జాయిన్ చేస్తారు. వాళ్ళు 5-6 ఏళ్ళు జరిగిన కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ఏదో ఎగ్జామ్ రాయమంటారు, వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వరు, వాళ్ళు చదివేందుకు అంటారు 3 ఏళ్ళు అయితే 1 ఏళ్ళు వెళ్ళి అయిపోతారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టెస్ట్ హెల్త్ వస్తుంది, ఇలా టెస్ట్ ఉంటుందని పేరెంట్స్ తెలియదు, వచ్చిన వాడు ఆ స్టాండర్డ్ ఉంటాడు. సో ఇట్లాంటి చాలా ఇష్యూస్ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం దేశంలో కానీ ఇతర దేశాలలో కూడా మన వాళ్ళు బాగా రాణిస్తున్నారు. మీరందరూ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ సెటిల్డ్ ఉన్నారు. మీరందరూ కూడా మీరు వెనక్కి రావాలని నేను కోరుకుంటున్నాను. రాలేకపోయినా మన ప్రాంతాలకు ఏమైనా చేయాలని మీ వైపు నుంచి నేను సహకారాన్ని అడుగుతున్నా. డెఫినెట్ గా పారదర్శకమైన పరిపాలన అందించుకుంటూ మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పిసిసి అధ్యక్షుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్
ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మీద డిక్లరేషన్ తీసుకొని వస్తాం. ఆ పాలసీస్ తీసుకొచ్చే ముందర ఈ లోపల మీరు ఏదైనా మిత్రులు ఉన్న రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు బెటర్ ప్రాక్టీస్ ఏముందో, ఏం చేస్తే ఉపయోగపడుతుందో మీ సజెషన్స్ ఇవ్వండి. యువర్ సజెషన్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ ఎక్స్పర్ట్. నేను పొలిటికల్గా విజువలైజ్ చేయగలను తప్ప డే టు డే అడ్మినిస్ట్రేషన్ నేను చేసేది కాదు. అంటే ఈ సిస్టమ్ ఉన్నదే అది ఎవాల్యుయేషన్ సిస్టమ్, ఐఏఎస్ ఐపీఎస్ అందరు ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఎందుకంటే ఆ సిస్టమ్ని వాళ్ళు రన్ చేయాలి. ఓన్లీ పాలసీ మేకర్స్ ఉన్నాయి. పాలసీ తయారు చేసేదే మా బాధ్యత. ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇంకొక రెస్పాన్సిబిలిటీ. దేర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ లెజిస్లేషన్ జుడిషియరీ ఇవన్నీ మిక్సప్ అయితే దేనికి ఎవరు రోల్ క్లారిటీ లేకుండా వాటి దూకులు దాంట్లో దూకులు ఎవరు ఎందులో దూకులు తెలియకుంటున్నారు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అన్నింటి కూడా క్లియర్ క్లారిటీతో ముందుకెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మా మీద అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఆనాడు నేనున్న పార్టీ నేపథ్యం ఎట్టున్నా తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు స్ట్రైట్గా నిలబడి తెలంగాణ రాష్ట్రం కావాలని మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని ఇబ్బందులు, పదే కేసులు కట్టుకొని 120 కేసులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. 2-3 నెలలు చెన్నపల్లి జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. అయినా ఉంటున్నాము అని అంటే నాకు ఒక బాధ్యత ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నాకున్న ఎనర్జీలో నేను పడే కష్టంలో రోజుకి 8 గంటలు కష్టపడితే మీతో పాటు నేను కూడా కాస్త పుస్తకం సంపాదించుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండగలిగిన పొజిషన్ ఉన్నా. కానీ రోజు 18 గంటలని కష్టపడేది ఎందుకంటే మనం ఏదో చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉందని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఇవన్నీ ఆల్ ఆర్ట్స్ ఫైట్ చేస్తున్నాం. అన్ని రకాలుగా నిలబడి కొట్లాడాలంటూ మాలాడటంలో మేము మా బాధ్యత నుంచి తప్పించుకుంటే ఒక తరం శ్రమ వృధా అవుతుంది. ఒక తరం శ్రమను కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక తరాన్ని మింగేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఒక తరం యొక్క దోపిడీని ఆపడానికి నాకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం వినియోగించాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలన్న ఒక ఆలోచనతోటే కన్విక్షన్తో నేను పాలిటిక్స్ చేస్తున్నాను. మీకు అందరూ తెలుసు, నేను ఇండిపెండెంట్ జెడ్పీటీసీ జూన్ 2006లో గెలిచిన, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ జూన్ 2007లో గెలిచిన, 2009 జూన్లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన, 2014 జూన్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన, 2019 జూన్లో ఎంపీగా గెలిచిన, 2021 జూన్లో నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా, 2023 జూన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దానికోసం హార్వెస్టర్ కష్టపడతాం, తప్పకుండా కొట్లాడతాం. తెలంగాణ మంచి రోజులు వస్తాయి. తెలంగాణ మంచి రోజులు రావాలి. ఆ మంచి రోజులు వచ్చే దాంట్లో మీ అందరూ సహకారం ఉండాలి. మీరందరూ కూడా బాధ్యత తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా రిక్వెస్ట్ ఒకటే, మీ గ్రామాలలో కాంగ్రెస్ మెజారిటీ ఇప్పించండి, మీ మండలాలలో కాంగ్రెస్ మెజారిటీ ఇప్పించండి, మీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ మెజారిటీ ఇప్పించండి. ఆటోమేటిక్గా రాష్ట్రంలో మెజారిటీ వస్తుంది. మెజారిటీ వచ్చి ఏం చేయాలో మీకే వెరీ ఇన్ అడ్వాన్స్ మా పాలసీ డాక్యుమెంట్ డిక్లరేషన్స్ రూపంలో 1 by 1 ఎవ్రీ 3 months ఒక డిక్లరేషన్ తీసుకొని ప్రజల దగ్గరకు వస్తున్నాం, డిస్కషన్ చేస్తున్నాం. అందులో ఏమైనా సజెషన్స్ వస్తే కూడా డెఫినెట్గా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ సజెషన్స్. సో ఏదైనా ఉన్నా మీకు ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా మాకు సూచన చేయండి. మాకు అన్నీ తెలవాలని లేదు. కొన్నిసార్లు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు ఉపయోగపడుతుంది. దయచేసి మీ వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం ఉండాలి, సహకరించండి. ఇది ఒక సామాజిక బాధ్యతగా చూడండి. ఒక 200-300 సంవత్సరాలు 225 సంవత్సరాలు ఏలిన నిజాం రాజ్యం వారసులు ఎంత శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతులు అని నిజాం వారసుల గురించి చర్చ జరిగారు. దానికి 225 సంవత్సరాలు పట్టింది. కానీ కేసీఆర్ వారసులు
ప్రపంచంలోని శ్రీమంతుల జాబితాలో చేరడానికి 6 సంవత్సరాలే పట్టింది. మరి ఆ బిజినెస్ టెక్నిక్ ఏదో తెలంగాణ యూత్ కు నేర్పొచ్చు కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. దానికి మీ వైపు నుంచి సహకారాన్ని అందించండి. మనందరం ఎంతో కొంత మీరు వెనక్కి ఇవ్వాలని ఆలోచించేయండి. నేను అనేది ఏంటంటే హైదరాబాద్లో దేశంలో ఢిల్లీ తర్వాత పొలిటికల్ క్యాపిటల్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్లో జరిగే ప్రతి మార్పు దేశ రాజకీయాల మీద ప్రత్యక్షంగా ప్రభావితం చూపిస్తుంది. టైం అండ్ అగైన్ ఇండియాలో పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్ నుంచే దానికి ఒక సొల్యూషన్ అనేది వచ్చింది. ఇప్పుడు కూడా నేషనల్ లెవెల్లో జరిగే పొలిటికల్ క్రైసిస్ కి సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అందులో మీ అందరి సహకారం ఉండాలి. మీరందరూ సహకారాన్ని అందించాలి. ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఏంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే కాంగ్రెస్ కి ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నిర్వహించడానికి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నాలుగు చాలా మంది ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. 15 సంవత్సరాలలో నేను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాలేదు. ఎందుకు అంటే నిబద్ధతతోనే ఆ వృత్తిని ఒక బాధ్యతగా నెరవేర్చింది. కాబట్టి అధికారులు చాలా మంది ఏంటంటే కేవలమైన అధికారులు రావాలనుకుంటున్నారు. నేను అధికారులు ఉండాలనుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ అధికారంలో ఉండేదానికంటే కూడా ప్రతిపక్షంలో నిలబడి ప్రజల తరఫున మాట్లాడేలో పెద్ద బాధ్యతగా నేను భావించి 15 సంవత్సరాల బాధ్యతలను పోషించుకుంటూ వచ్చినాను. ఇంకా నా రోల్ మారాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణకి ఆల్టర్నేట్ ఫిలాసఫీ ఇవ్వాలి. కేసీఆర్ ఆల్టర్నేట్ లీడర్ని కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో ఆ బాధ్యతను నెరవేర్చడానికి మీ అందరి సహకారం ఉండాల్సింది కోరుకుంటూ మీ అందరి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.